హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. మనకి యూజ్ఫుల్గా చేసుకునేటి, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మనం ఎలా ఆదా చేసుకోవాలి, ఇంటిని ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. మనం పూలు తెచ్చినప్పుడు మల్లెపూలు అలాంటివి అంటే పడేయకుండా ఇలా వేస్ట్గా చేయకుండా మనం ఒక డెకరేషన్ లాగా చేసుకున్నా కూడా మంచి ఇదిగోండి. పూలు కట్టినాక ఇలా మిగిలిపోతాయి కదా పూలన్నీ, మిగిలిపోయినవి పడేయకుండా కొంచెం మనకి అన్ని రకాలు ఉంటాయి కదా పూలు తెచ్చుకున్నప్పుడు, రెక్కలు కానివ్వండి ఇలా డెకరేషన్గా చేసి పెట్టుకున్న అందంగా ఉంటుంది. వేస్ట్గా పడేయకుండా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా. చాలామంది ఇవి ఇంకా పనికిరావని మనం పడేస్తుంటాము. ఇలా మళ్ళీ పూలు పూసినవి పడేయకుండా ఇలా వాటర్లో వేసి పెట్టేసుకున్న ఇంట్లో కూడా ఒక డెకరేషన్ ఐటెం లాగా ఉంటుంది చూసేదానికి. ప్లస్ మనకి మంచి వాసన వస్తుంది. ఇంట్లో కూడాను నేచురల్ ఫ్లేవర్గా చూడడానికి కూడా మంచి వాసన వస్తూ ఇట్లా వరుసగా అన్నీ వేసేసేసి నీట్గా అరేంజ్ చేసుకుంటే చూడ్డానికి కూడా మంచి అట్రాక్షన్ లాగా కూడా వస్తుంది. ఇంట్లోకి రాగానే మంచి వాసన వస్తూ బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. మనం ఇంట్లో వేస్ట్ ఖర్చులు ఇలా పడేయకుండా మనం పడేస్తే ఏమీ ఉండవు కదండి పూలు. ఇలా వాటర్లో వేసి పెడితే కూడా ఒక మంచి వాసన అనేది కూడా వస్తుంటాయండి. ఇగోండి వేసేసాక అక్కడక్కడ కొంచెం కలర్ఫుల్ కోసం ఇలా రెడ్ పెట్టేసుకుంటే కాంబినేషన్ కూడా వైట్ మధ్యలో బాగుంటుంది కదా. చూసారు కదా, వేస్ట్గా మనం పడేస్తుంటాం, అంటే ఇది చెత్తలో వచ్చినాయి కదని. ఇలా డెకరేషన్ అయిట్గా వాసన వస్తుంది. ఇంట్లో కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ కూడా నేచురల్గా ఎంత మంచి వాసన వస్తుందో కదా. కట్టినాక మనం మిగిలిపోయిన పూలు పడేయకుండా ఇలా వేస్ట్ చేసేసుకుండా ఇలా చేసుకున్నా కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి చెప్తానండి. మనకి ఈ స్కూల్స్ అన్నీ ఇంట్లో మనం వేస్ట్ చేసుకోకుండా ఎలా ఆదా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కావాలన్నా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఈ స్కూల్ టిప్సే చెప్తానండి. గార్డెనింగ్ వీడియోస్ కానివ్వండి, గార్డెనింగ్లో కూడా నేను ఆల్రెడీ పాత వీడియోస్ అన్నీ గార్డెనింగ్ కిచెన్ కానీ వంటలు కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తుంటాను. నెక్స్ట్ టిప్స్ చెప్తానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతుంటాం కదండి. బ్యాండ్స్ అని బయటకు వెళ్ళి ఎక్కడేయో తెచ్చేస్తుంటాం కదా. మనం ఎప్పుడైనా శారీస్కి అలా మిగిలినవి ఇలా స్టోర్ చేసి నీట్గా ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే ఎట్లకి సపరేట్గా చేసి పక్కన పెట్టుకున్నప్పుడు ఇవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. డబ్బులు కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం పడేయకుండా మనకి కొంచెం ఇట్లాగా హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, జడకేసుకోవడానికి కానీ ఇది చేతులకు వేసుకునేదానికి కూడా చాలా బాగుంది. ఇలాంటి చిన్న చేసుకుంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కదా. డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదండి. నా వీడియో ఫాలో నెక్స్ట్ అండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నగా అదే 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి, అందులో సమ్మర్ టైం కదండి, పిల్లలకి ఉదయాన్నే లేయగానే ఒక గ్లాసు హాట్ వాటర్ కానీ అట్లా ఇచ్చి అలవాటు చేయడానికి, రెగ్యులర్గా పిల్లలకి అలవాటు చేయడానికి ట్రై చేయండి. పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. నెక్స్ట్ మనం పిల్లలకి కేరింగ్ ఎలా చేసుకోవాలో కూడా, పిల్లలు కాసేపు చదివించడం ఒక 5 నిమిషాలు, లేదంటే కాసేపు డ్రాయింగ్ వేయించడం, ఎక్కువగా ఫోన్లకి తాకనీయకుండా పిల్లల్ని ఆడుకోనిచ్చడం, అదర్ యాక్టివ్స్గా బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోనిచ్చడం అట్లా చేసి, తొందరగా కూడా సాయంత్రం పూట కూడా నైట్ తొందరగా పడుకునేదానికి నిద్రపించడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు పేరెంట్స్. ఇది చిన్న పిల్లలకి పనికొస్తుందని చెప్తున్నానండి ఈ చిన్న టిప్స్. ఇట్లా చిన్నగా మనం జంక్ ఫుడ్స్ అన్నీ తగ్గించడం, మన ఇంట్లోనే సమ్మర్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ అయ్యకుండా నేచురల్గా మనం చేసి పేరెంట్స్గా మనం ఇస్తూ ఉంటే పిల్లలు అనేది కూడా చాలా మంచిది కదండి సమ్మర్లోను. ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, నెక్స్ట్ అండి, మనకి మనం కేర్ తీసుకోవాలన్నా పెద్దవాళ్ళ కోసం మనం ఎలా కేర్ తీసుకోవాలి, మార్నింగ్ లేగానే ఒక గ్లాస్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ అలా చేసుకోవడం, లేదంటే ఒక అర్ధగంట సేపు వాకింగ్ లాగా ఇంట్లో అయినా మనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫిట్నెస్ అండ్ యోగా కానీ అలాంటివి మన ఇంట్లో టయాన్ని కేటాయించి వంటపాటికి వంట చేసుకుంటూనే, మనం కొంచెం బిజీ లైఫ్లో ఉన్నా కూడా లేడీస్కి ఫిట్నెస్ అనేది ముఖ్యం కదండి ఇప్పుడున్న జనరేషన్లో. ఇలా చిన్న చేసుకోవడం కూడా మంచి
బెనిఫిట్స్ అని చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లోనే నేను బయటికెళ్ళలేకపోయినా గూడా అంత టైం లేని వాళ్ళు ఒక అర్ధగంట అయినా కనీసం బాల్కనీలైనా తిరగడానికి కొంచెం ట్రై చేయండి. హాట్ వాటర్ అలా మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్‌లు గానీ అలాంటివి తగ్గించుకుంటా ఉంటే ఫిట్‌నెస్‌గా గూడా ఎప్పుడు యాక్టివ్‌గా గూడా ఉంటారండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా! ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు, సాల్ట్ గాని ఏసారనుకో ఆయిల్ అనేది చాలా తక్కువ పీలుస్తుంది. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లవరు కొంచెం ఇవి బియ్యపు పిండి అలా కలిపి మనం డీప్ ఫ్రైలు చేసుకుంటే చికెన్ కానివ్వండి, కాలీఫ్లవర్ అలాంటి ఫ్రైలు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. మనం మెయిను తడి చేయి తగలకుండా కొంచెం నెమ్మనేది లేకుండా డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది కూడా తక్కువ పీలుస్తుందండి. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చుతున్నాయి కదా! నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న వీడియోస్‌కు ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. మన వంటింట్లో చాలా ఈజీగా చేసుకునే పనులన్నీ ఏం చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి చెప్తున్నానండి. ఇదిగోండి మనం మునక్కాయలని తెచ్చిపెట్టేసుకుంటాం. మీకు మునక్కాయల గురించి ఇగోండి మునక్కాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా కాటన్ క్లాత్ ఉన్నది కదా, కాటన్ క్లాత్లో ఇలా చుట్టు పెట్టేసి వాటర్ చల్లి పెట్టేశారనుకోండి, మనకు కనీసం 4-5 రోజులు మునక్కాయలు అనేది వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నేచురల్ పద్ధతిలో ఇలా చేసుకోండి. ఎవరికైనా నెక్స్ట్ మీకు ఇంకొక పద్ధతి కూడా చెప్తానండి. మునక్కాయలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా, కనీసం 20-30 రోజులు నిల్వ ఉండాలంటే కట్ చేసేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా టిష్యూ పేపర్ వేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా కనీసం మునక్కాయలు అనేది 20-30 రోజులు అనేటివి కూడా చాలా ఇలాగే చెడిపోకుండా ఉంటాయండి. ఇంకొక మీకు కూరగాయలు మీకు ఈజీగా పనులు నైట్ టైము ఈజీగా పనులు అయిపోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అలాంటివి తొందరగా కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఇవి వాటర్లో వేసేసి వాష్ చేసేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పక్కన పెట్టేసి దీంట్లో మనం కొంచెం ఉప్పేసి పెట్టేసుకుంటే నెల రోజులు స్మెల్ అనేది రాకుండా ఈజీగా కూడా మనకి ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు పని అనేది ఈజీగా అయిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇగోండి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదా, ఇలా అన్నీ కలిపి పెట్టేసుకోకుండా వేట్లకి సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం నీట్గా కవర్లో వేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు వంట చేసుకోవాలన్నా కూడా ఈజీగా అప్పటికప్పుడు తీసేసేసుకొని కొంచెం ఒక రోజు చేసేసుకుంటే తెల్లారికి మనకి ఈజీ పనులు అయిపోతాయండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి చూపించాను కదా, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు తొడియాలన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకొని కవర్లో పెట్టేసి ఎక్కడ చెమ్మ లేకుండా పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు అనేది కనీసం ఒక 20-30 రోజులు అనేది నిలవ ఉంటాయండి. గాలి తగలకుండా పెట్టేసుకుంటే మనం దేనికి ఫ్రిడ్జ్లో కూడా నీట్గా సర్దేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి ఇట్లా మనం తెచ్చుకున్న కూరగాయలన్నీ జిప్లో కవర్ కానీ ఏదైనా కవర్లో కానీ గాలి తగలకుండా క్యారెట్ అయితే కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బంగాళాదుంపలు, చామగడ్డలు అలాంటివి అయితే గాలికి తగిలేటట్టు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చెప్పాను కదా మునక్కాయల గురించి కూడాను. మునక్కాయలు ఇలాగా గ్లాస్ దాంట్లో పెట్టేసేసుకొని టిష్యూ పేపర్ వేసి పెట్టేసేసిండి. ఇలా టిష్యూ పేపర్ వేసి పెడితే కనీసం 20-30 రోజులు ఉంటాయి. నెక్స్ట్ వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తారండి. వాటర్ పట్టి పెడతాం కదా, వాటికి పాస్ అనేది వస్తుంటుంది కదా, ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తారండి. మనం ఉప్పేసేసి కొంచెం ఉప్పేసేసి దీంట్లో నేచురల్ పద్ధతిలో నిమ్మరసం పిండుతున్నానండి. కొంచెం నిమ్మరసం పిండేసి ఒక 5 నిమిషాలు ప్లాస్టిక్ కాబట్టి వేడి నీళ్ళు వేయబడలేదు. అదే మనం ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా స్టీల్ బాటిల్స్ వాటికి ఏంటంటే వేడి వాటర్ వేసేసి ఇట్లాగా అనేసేస్తే కింద పాచ ఏమన్నా పట్టినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఉప్పేసి కడుక్కోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా పని కూడా అయిపోతుంది. ఇదిగోండి క్లీన్గా అయిపోయాయి కదా, ఇప్పుడు వాటర్ బాటిల్ ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చి కొత్తగా దోశల బండ్లు అయితే తెచ్చుకుంటారు కదండి, దోశలు అనేటివి రావు కదా మీకు. డైలీ మనం అన్నం వంచుతాం కదండి, అన్నం వంచిన గంజి పోసి పెట్టేసి 3 days 4 days అట్లాగే పక్కన పెట్టేసామనుకోండి, అన్నం వంచిన గంజి పోసి పెడితే దోశలు అనేటివి కొత్త బండ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ దోశలు కూడా పోయిస్తున్నప్పుడు రాకుండా ఉండే వాళ్ళకి ఆనియన్ ఉంటుంది కదా, కోసి ఆనియన్ రుద్దినా కూడా
దోశలు అనేటివి పర్ఫెక్ట్గా అనేటివి వస్తాయండి. మాడిపోయినట్లు అట్లా వస్తుండే వాళ్ళకి ఇలా ఈజీ టిప్స్ అండి. కొత్తగా దోశల బాండలు కానీ కొత్త బాండలు అలా తెచ్చుకున్న వాళ్ళకి గంజి పోసి ఒక 3 డేస్ 4 డేస్ అలాగే పెట్టేసి తర్వాత కొంచెం ఆనియన్ తీసి రుద్దుతూ ఉంటే రెగ్యులర్గా చేస్తే దోశలు అనేటివి నీట్గా అనేటివి వస్తాయండి. అల్యూమినియం దాంట్లో రావడం కష్టంగా ఉంటాయి కదా. నాన్ స్టిక్ అయితే ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడు ఇంట్లో ఎప్పటికప్పుడు ఏ రోజు పని ఆ రోజు చేసేసుకొని కంప్లైంట్ చేసేసుకుంటే నీట్గా ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడు క్లీన్గా చేసేసుకోవడం, పని అడావిడి లేకుండా ఎక్కడన్నా చెత్త ఉన్న కాగితాలు ఏ రోజుకి ఆ రోజుకి నీట్గా సర్దుకోవడం. ఇప్పుడు పిల్లల బుక్స్ కానివ్వండి అలాంటివి ఎక్కడంటే ఇట్లా చిదరాబదరా పడేసి ఉంటారు కదా, ఇలా తీసేసేసి నీట్గా ఒక పక్కన నీట్గా సర్దుకోవడం, లేదంటే ఇలా బాక్సుల్లో పెట్టేసేసుకోవడం అలా చేస్తూ ఉండాలి. పిల్లలు ఉండే వాళ్ళకి తీసేస్తే నీట్గా దీనిపైన ఏమన్నా ఫ్లవర్ వాస్ పెట్టుకుంటే చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది కదా. ఇలా ఇంట్లో నీట్గా ఎప్పటికప్పుడు మూలల్లో కొంచెం మనకి అక్కడక్కడ మూలల్లో కొంచెం పచ్చకర పొరం కానీ కొంచెం ఏమన్నా వేసి పెట్టేస్తే మూలలు అనేవి మంచి దోమలు కానివ్వండి బల్లెలు కానీ రాకుండా ఉండేదానికి కూడా పనికొస్తాయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు డబ్బులు కూడా ఎలా ఇంట్లో ఆడవాళ్ళు సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేసే పనిలో కూడా గ్యాస్ ఎంత చేసుకుంటే వెంటనే తొందరగా ఫాస్ట్గా వర్క్ చేసేస్తే గ్యాస్ కూడా సేవ్ అవ్వద్దు కదా. పెట్టేసి మనం పక్కకి వెళ్ళిపోవడం అలా చేయకుండా గ్యాస్ దగ్గరే ఉండి తొందరగా చేసేసుకొని పక్కకు వచ్చేస్తే గ్యాస్ కూడా సేవ్ అవ్వద్ది. డైలీ మనం రోజు ఒక 20 రూపాయలు పక్కన పెట్టేసుకున్నా కూడా నెలకింతని సేవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు కదా. ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఈరోజు వీడియో ఒక 10 టిప్స్ చెప్పాను అనుకుంటున్నానండి. మంచి టిప్స్ కూడా ఇచ్చాననే అనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి కొత్తగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కల గార్డెనింగ్ గురించి కానివ్వండి, వంటలు అన్నీ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. అన్నీ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. షార్ట్ రూపంలో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి వీడియో యూజ్ఫుల్ అనుకునే వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టిప్స్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలనే వాళ్ళకు కూడా వీలున్నంత వరకు చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.